బావా నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. Thank you, sir. God bless you, my boy. Congratulations. Congratulations. Party. Okay. Boy, అందరికి తీసుకోండి సార్. Mr. Balaji, I am very proud of you, sir. We are all proud of you. I am very happy. We are all very, very happy. ఫార్సులు లేకుండా కేవలం టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో నువ్వు ఈ పదవిలోకి వచ్చావు. క్యాష్ కీపరు బ్యాంకు గుండె వంటి వాడు. అతి కష్టమైన అతి సున్నితమైన పని నువ్వు ఈ పదవిలో రాణించి ఒక్కానించి ఇంకా పెద్ద బ్యాంకుకి ఇంకా పెద్ద బ్యాంకులకి నువ్వు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే క్యాష్ కీపర్ అయిపోవాలని మేమంతా ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావురా? ఏం తెచ్చారా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చాడు, పెద్ద బిల్డప్ ఇచ్చావు. నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి. ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతకీ అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా?
ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది. వెళ్ళు. అమృత ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. ఏయ్, నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఏదేంటి చింక్ అయిపోయిన చీప్ క్లాత్ లాగా ముడుసుకు పడుకున్నాడు? ఆ కళ్ళేంట్రా రాత్రి నెలలో నానేసిన కాడగూడలాగా ఉన్నాయి, అయినా ఇంత పొద్దునే వచ్చాడే. రాత్రి ఇంటికి వెళ్తే కదండి పొద్దునే రావడానికి. ఈ పద్దు పుస్తకాలు ఇచ్చి పద్దులు రమ్మన్నారుగా. మరైతే రాసావా? రాయక సస్తానా? షాప్ లో కూర్చొని రాస్తానంటే కరెంట్ పక్క నన్ను బయటకి ఎంటేసి మీరు షాప్ కట్టేసి వెళ్ళిపోయారు. రాత్రంతా వీధి కింద కూర్చొని రాశానండి. శబాస్, అలా వీధి దీపాల కింద కూర్చొని రాసిన వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారా. అదంతా గొప్ప గొప్ప అయ్యారు. నేను మాత్రం ఈ దిక్మాల అకౌంట్ రాస్తూ ఇక్కడే ఉన్నాను. ముందు షటర్ లేపండి. ఎందుకు రాట్టినావేమో? ఎందుకు అడగండి బాబు, ఎంత పిస్తడితే మాత్రం సిరిపై చొక్కాకి తిరుగుతారండి. చొక్కానా? ఇది డెఫినెట్ గా నా కొడుకు చేసిన పనేరా. పొద్దున్నే లేచి నా వెనకమాలే తిరుగుతుంటేను నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎట్టండి ఏదో పని ఏదో చేస్తాడు అని. అర్థమైందండి. మీ అబ్బాయి ఖచ్చితంగా డబ్బు అడుగుంటాడు, మీరు ఇచ్చుండ్రు, అందుకే మొత్తం బ్యాక్ పోర్షన్ లేపించాడు. ఆహా, ఈ జోకులకేం తక్కువ లేదు, సంతోషించాలే. అలా జీన్స్ ప్యాంట్ లాగా మందంగా చావక ఆ అకౌంట్స్ అని సరిగ్గా చూపించా. ఇగోండి. కిందటి నెల జీతం ఇస్తావని ఈ నెల జీతం ఇస్తావని వచ్చే నెల, ఇలా నెల నెలా మారుతోంది నా కడుపు మలమల. నేను బతకటం ఎలా ఏంట్రా ఇది? అకౌంట్స్ బుక్ లో నేను జీతం ఇవ్వట్లేదని రాస్తావా? ఏ సేల్స్ ట్యాక్స్ అని చూశాడంటే దీనికి సెపరేట్ గా ట్యాక్స్ వేస్తాడరా. అసలు సేల్స్ చేయలేని షాపుకు ట్యాక్స్ ఎందుకు? కాల్ చేయరాని మీకు ఈ ఫోన్స్ ఎందుకు? నమస్కారం. రండి. కస్టమర్లు వచ్చారు కాబట్టి బతికిపోయావు, నీ సంగతి తర్వాత చూస్తావు. ముందు అటెండ్ అవ్వు. అబ్బా, కాలింగ్ బెల్ ఒకసారి కొడితే చాలు సార్, తలుపు తీసే వరకు కొట్టక్కర్లేదు. సార్, మీరు భాను గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కదా సార్? ప్లీజ్ సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ కూర్చోండి సార్. ఏంటి సార్ ఎలా వచ్చారు? నువ్వు కూర్చో బాబు. అలాగే సార్, కూర్చోండి సార్. ఏం లేదు, నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా సార్? ఈ మాట కనుక ఎవరన్నా విన్నారంటే మీరు ఎండి అయినా అని డౌట్ వస్తుంది. అబ్బా, చెయ్యంతా తుమ్మేసుకున్నాను. నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది, అమ్మాయి ఏంటి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందని. ఏంటి సార్, నన్ను చూడగానే తలనొప్పి వచ్చిందా అలా తలపట్టు కూర్చున్నారు? అబ్బే అదేం లేదు, నీకు ఉద్యోగం ఇద్దామని వచ్చాను. నాకు ఉద్యోగమా? టూ లేట్ సార్, నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, పెళ్ళం ఉంది, మా బాస్ ఇచ్చిన ఇల్లు ఉంది. అంటే నీకు పెళ్లి అయిపోయిందండి. నా పెళ్ళం దూరంగా దుబాయ్ లో నర్సు ఉద్యోగం చేస్తానండి, అందుకే తోడు కోసం ఒక ఫ్రెండ్ రూమ్ లో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతున్నాను. అమ్మాయి ఏదో పొరపడినట్టుంది. సరే నేను వెళ్ళొస్తాను. రాజు. రాజా, ఒక్క నిమిషం సార్, మీరు రాజు కోసం వచ్చారా? రాజు ఎవరా వచ్చింది? సార్ మీరా? నమస్కారం సార్. నమస్కారం. మీరేంటి సార్ ఎలా వచ్చారు? పిలిపిస్తే నేనే వచ్చాడుగా, కూర్చోండి. పర్లేదు బాబు, ఇప్పటిదాకా కూర్చునే లేచాను. అది సరే, రాజు అంటే నువ్వా? నిన్న ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా? అవును సార్, మీ అమ్మాయి గారే ఇంటర్వ్యూ చేశారు. హైటు కలరు బానే ఉన్నాయి, మార్కులు కూడా చాలా బాగున్నాయి సార్. ఇప్పటి వరకు 20 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి. మీరు జాబ్ ఇస్తే ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పేసేసి బుద్ధిగా జాబ్ చేసుకుని బతికేస్తానండి. నువ్వు రా సార్, ఇందాక మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కదా, నాకు వద్దు సార్, పాప మనకి ఇవ్వండి సార్. నేను వచ్చింది ఆయనకు ఉద్యోగం ఇవ్వటానికేనయ్యా. థ్యాంక్ యూ సార్. చూడు బాబు, ఉద్యోగం ఇచ్చే ముందు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో రా. పదరా. సారీ, మీరుండండి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. బస్ దొరకలేదు సార్. నాకు నేను మగాడిని, షాపు టైం కంటే 5 నిమిషాల ముందు. మగాడి కొంపలో 1,00,000 పనులుంటాయి, అన్ని సరి చూసుకు రావాలి. మీ ఆడవాళ్ళకి ఏ పనులుంటాయి? త్వరగా రావచ్చుగా. అదేమిటి సార్, నిజానికి మాకే ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి సార్. మీకే ఉంటాయమ్మా? ఏముంటాయి? రోజు మళ్ళా మీరు గండాలు చేసుకోవాలా ఏమన్నానా? చీర సింగారించుకోవటం, పౌడర్ రాసుకోవటం, గోళ్ళకి రంగులు వేసుకోవటం, ఇవేగా మీ పనులు. నన్ను చూడండి, రోజు నా పనులు నేను చేసుకుని ఇంట్లో వంట కూడా వండి పెట్టి నో 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 ఇక నుంచి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను నేను. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. పండి పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోసం 555 ప్యాకెట్ తెచ్చాను సార్. వెరీ గుడ్. వెళ్ళి పని చూసుకోవా గురునాథం. సార్, ఆయన మాకన్నా ఆలస్యంగా వచ్చాడు. మీరు ఆయన ఒక్క మాటైనా అనలేదు. అతనికి ఏమమ్మా, మగ మహారాజు, ఏవో పనులు ఉండటం చేత పాపం ఆలస్యం అయిపోయి ఉంటుంది. నన్ను ఇలా క్లాస్ ఎగ్జామిన్ చేస్తే ఒప్పుకో నేను. పని చూసుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం